హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలోని పిల్లల్లోని మనకు వచ్చే డైపర్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే డైపర్ ర్యాషెస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అండి. డైపర్స్ కంప్లీట్ గా వేస్తూ ఉంటాం కాబట్టి టైం గ్యాప్ మనం నెక్స్ట్ డైపర్ కి ఎంత గ్యాప్ గురించి ఈరోజు మన టాపిక్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ మోర్ లేట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైపర్స్ పుట్టినప్పటి నుంచి వేయచ్చా. సో ఫస్ట్ బిఫోర్ నేను ఈ వీడియో దీని గురించి మాట్లాడే కన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను. సో నేను ఎలా నా పాపకి నేను ఎలా చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు అది యూస్ఫుల్ అయితే కనుక మీరు హ్యాపీగా దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇలానే చెయ్యండి అని అయితే నేనైతే అస్సలు చెప్పట్లేదు. సో హౌ ఐ టుక్ కేర్ ఆఫ్ మై బేబీ అనేది ఐఎమ్ షేరింగ్ దిస్ టు యూ. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్, డైపర్ పుట్టినప్పటి నుంచి వేయచ్చా వేయకూడదా? అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ డైపర్స్ పుట్టినప్పటి నుండి వేయకూడదు అని నేను చెప్తానండి. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేటివి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ ఇట్లా కడుపులో నుంచి ఇట్లా బయటకు రాగానే మనకి కష్టం అవుతుంది, మమ్మీస్ కి కష్టం అవుతుంది, మాటికి వాళ్ళు పాసులు పోసేస్తూ ఉంటారు, పూప్ చేసేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి మనం డైపర్లు వేసేస్తూ ఉంటాము. బట్ వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉంటుందండి. సో ఫస్ట్ 6 months ఆర్ అట్లీస్ట్ ఒక 3 months వరకైనా డైపర్ ని యూజ్ చేయకపోవడమే చాలా మంచిదండి. క్లాత్ డైపర్స్ వస్తున్నాయి అని మీరు అనొచ్చు, దానికి ఆల్టర్నేటివ్ అది జస్ట్ ఆల్టర్నేటివ్ మాత్రమే. బట్ మనప్పుడు లేదంటే మన చిన్నప్పుడు గానీ మనకి ఎటువంటి డైపర్స్ లేవు. సో అన్ని క్లాత్స్ తోటి మేనేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు మన పేరెంట్స్. సో వాళ్ళకి ఎంత కష్టం అయ్యేది ఒకసారి ఆలోచించండి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 3 months వరకు కూడా డైపర్ ని యూజ్ చేయొద్దండి పిల్లలకి. వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి మనకి క్లాత్స్ తోటే మేనేజ్ చేయండి. డైపర్స్ ని ఫస్ట్ 3 months వరకు అవాయిడ్ చేయండి. సో నేనైతే కంప్లీట్ గా మా పాపకి నేను క్లాతే పెడుతూ అలా వచ్చాను. అన్ని అలాగా ప్రతిసారి మార్చుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఇంక ఇదే పని అనమాట. బట్ 3 months వరకు కూడా నేను డైపర్ అయితే యూజ్ చేయలేదండి. థింగ్ వచ్చేసి ఎటువంటి డైపర్స్ ని మనం యూజ్ చేయాలి అనే టాపిక్. చాలా రకాలుగా ఉన్నాయి అండ్ చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ మామీ పోకో ఉంది, ప్యాంపర్స్ ఉంది, లైక్ ఇంకా హగ్గీస్ ఉంది, ఇంకా చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. సో వాటి రివ్యూస్ చదువుకోండి. క్లాత్ డైపర్స్ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి, అవి రీయూజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి క్లాత్ డైపర్స్ అయితే నా ఉద్దేశంలో మంచివి. సో ఇలాంటి మామీ పోకో, హగ్గీస్ ఇవన్నీ కూడాను మనం యూజ్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చినాక మనం యూజ్ చేయొచ్చు అనమాట. థర్డ్, కంటిన్యూస్ గా 24 hours కూడా పిల్లల్ని డైపర్స్ లో ఉంచొచ్చా? సో ఆన్సర్ టు దిస్ ఈస్ నో. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డైపర్ మీరు పాపకి వేశారు. సో అది కొద్దిసేపు అయినాక లైక్ 2 hours 3 hours అది ఫిల్ అయిపోయింది అండ్ వెంటనే దాన్ని రిమూవ్ చేసేసి అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ వెంటనే డైపర్ ని వేసేస్తూ ఉంటాం. మనం పేరెంట్స్ చాలా మంది చేసే మిస్టేక్. సో కంప్లీట్ గా వెంటనే డైపర్ ని వేసేస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ ఆ ప్లేస్ అంతా కూడాను చాలా ఇరిటేట్ గా, ఒక గాలి తగలకుండా చాలా కంజెస్టెడ్ గా ఉంటదన్నమాట. సో అట్లీస్ట్ మీరు ఒక డైపర్ చేంజ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఒక డైపర్ కి ఇంకొక డైపర్ చేంజ్ కి మధ్యలోనే మినిమం ఒక ½ an hour టైం గ్యాప్ అయినా ఇవ్వండి. 30 to 40 minutes టైం గ్యాప్ అయినా ఉంచండి ఇంకో డైపర్ కి చేంజ్ చేసే ముందు. షీట్స్ ఉన్నాయి, వాటర్ ప్రూఫ్ షీట్స్, అవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్ కి అన్ని అవైలబుల్ గానే దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివి వాటర్ ప్రూఫ్ షీట్స్ కొనుక్కొని వాటితోటి కొంచెంసేపు మేనేజ్ చేయండి అనమాట. ఆ ½ an hour 40 minutes గ్యాప్ కైనా. సో ప్రతి డైపర్ కి కూడాను కొంచెం టైం గ్యాప్ అయితే మీరు ఇవ్వాలి. కంప్లీట్ గా మళ్ళీ ఆ డైపర్ లోనే అలా బేబీస్ ని ఉంచేయకుండాను కొంచెం టైం గ్యాప్ అనేది ఉంచుకుంటూ వేయండి. సో 4th పాయింట్, డైపర్స్ ఎప్పుడు మార్చాలి అని. సో
సో కొన్ని డైపర్స్ లైక్ ప్యాంపర్స్ లో మీరు చూసుంటే కనుక అక్కడ మనకి బ్లూ లైన్ ఒకటి వస్తుంది, సో ఇండికేషన్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ ద డైపర్ అని. అలా అన్ని డైపర్స్ కి రావు కాబట్టి మీరు మినిమం ఒక 2 hours టైం గ్యాప్ పెట్టుకోండి. మీరు ఒక 2 hours అయిపోయినాక మీరు దాన్ని చెక్ చేయొచ్చు కూడా కదా. సో ఇన్ కేస్ ఇఫ్ డైపర్ ఇస్ నాట్ ఫుల్ యూ కెన్ వెయిట్ అప్ టు సమ్ 1 hour లైక్ దట్, ఆర్ లేదా అంటే అప్పుడే రిమూవ్ చేసేయచ్చు. లైక్ 3 hours తర్వాత కంప్లీట్ గా మీరు డైపర్ అయితే రిమూవ్ చేసేయాలి. 3 hours కన్నా ఎక్కువ అసలు ఉంచకూడదండి. 3 hours కి అది కంప్లీట్ గా అయితే ఫుల్ అవుతుంది పక్కగానే. సో 3 hours తర్వాత మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ చేంజ్ చేసినాక వెంటనే డైపర్ ని పెట్టేయకుండా కొంచెం గాలి తగిలేటట్టుగా క్లీన్ చేసి వాటర్ ప్రూఫ్ షీట్ వేసి దాని మీద ఉంచండి కొద్దిసేపు, లైక్ ఒక 15 minutes 20 minutes అట్లీస్ట్ ఉంచినాక మళ్ళీ అప్పుడు నెక్స్ట్ డైపర్ కి వేసుకోండి. కానీ వస్తే వాట్ టు డూ. సో జనరలీ స్పీకింగ్ బాయ్స్ కన్నా గర్ల్స్ లోని ర్యాషెస్ రావడం ఎక్కువ పర్సెంటేజ్ అనమాట. ఎందుకు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ టాయిలెట్ వెళ్ళినప్పుడు గర్ల్స్ కి అయితే ఎక్కువ అది స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, వెరాజ్ మేల్స్ లో అయితే అది అలా ఉండదు. సో ఫీమేల్స్ లోని ర్యాషెస్ రావడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట, ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాము. మాటకి ఎక్కువ సార్లు ర్యాషెస్ రావడం నేనైతే గమనించింది అమ్మాయిల్లో. లైక్ ఈవెన్ ఫర్ మై బేబీ ర్యాష్ అనేది ఎంత మీరు కేర్ తీసుకున్నా, ఎంత మీరు టైం గ్యాప్ ఇచ్చినా, ఎంత ఫ్రీక్వెంట్ గా మార్చినా ఈ ర్యాష్ క్రీమ్ అనేది వెరీ కామన్ ఇన్ బేబీస్ అనమాట. సో దానికి మీరు ఏం చేస్తుంటారు అన్నది నార్మల్ గా అయితే అక్కడ ఒకవేళ ర్యాషెస్ కనుక వస్తే కోకోనట్ ఆయిల్ గానీ అప్లై చేయొచ్చు మంచిగా, ఎందుకంటే అక్కడ రెడ్ గా ఏరియా అయిపోతుంది కదా. సో కొంచెం స్మూదింగ్ గా కోకోనట్ ఆయిల్ ని అప్లై చేయండి. ఫస్ట్ హోమ్ మేడ్, తర్వాత ఆయింట్మెంట్స్ కి వెళ్ళండి ఎప్పుడైనా కూడా. సో ర్యాషెస్ ఇలాంటివి రెడ్ అలాంటి స్పాట్స్ లాగా అలాంటివి కనిపించినప్పుడు మీరు వెంటనే కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. లేదంటే వెన్న అక్కడ మంచిగా మసాజ్ చేయండి ఒక 5 minutes అలాగా, మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇమ్మీడియట్ రిలీఫ్ రావాలి అంటే బటర్ తోటి మంచిగా మసాజ్ చేయండి ఆ ప్లేస్ ని. సో ఇవి చేసినా కూడా మీకు అంతగా తగ్గలేదు అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఆయింట్మెంట్స్. సో నార్మల్ గా ర్యాష్ వచ్చింది అంటే హిమాలయ ర్యాష్ క్రీమ్ అనేది అప్లై చేసిస్తూ ఉంటారు అందరు అమ్మీస్ కూడాను. ఈవెన్ ఐ హ్యాడ్ ఇట్ విత్ మీ, బట్ ఇది అన్ని వేళలా అప్లికబుల్ కాదని నేను చెప్తాను విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది చిన్నగా వచ్చినప్పుడు ఓకే దీన్ని అలా అప్లై చేయొచ్చు డైపర్ ర్యాష్ క్రీమ్ హిమాలయ. లేదు అనుకుంటే కొంచెం మీకు ఎక్కువగా వచ్చింది, లైక్ యూ హ్యావ్ టు గో టు ది డాక్టర్, అలాంటి సిచ్యువేషన్ లోని నేను ఒక క్రీమ్ ని సజెస్ట్ చేస్తాను. దిస్ ఆయింట్మెంట్ ఈస్ సజెస్టెడ్ బై మై పీడియాట్రిషియన్ టు మై బేబీ అనమాట. సో తనకి ఇలానే హెవీ కొంచెం ఒక్కసారి అయితే పెద్దగా వచ్చింది, ఎక్కువగా వచ్చింది అనమాట. సో అలా ఎక్కువగా వచ్చినప్పుడు ఇలానే నేను డాక్టర్ దగ్గరని సజెస్ట్ చేస్తే ఆయన ఈ క్రీమ్ ని నాకు సజెస్ట్ చేశారు, హ్యాపీ నాప్ అని చెప్పేసి. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా ఇస్తుంది బేబీస్ కి. సో ఇది ఒక బెంజాకోనియం అండ్ జింక్ స్కిన్ క్రీమ్ అనమాట. సో ఇది ఐ హోప్ కెమెరా దీన్ని గ్రాస్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. యా, సో ఇది ఇలా ఉంటుంది ఈ ట్యూబ్. సో కొంచెం కాస్ట్లీ అనే చెప్పొచ్చు. సో దిస్ ఈస్ జస్ట్ 100 grams ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 110 rupees అండి. కొంచెం కాస్ట్, సారీ 100 grams కాదు 20 grams ప్రోడక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి 20 grams ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 110 rupees. కొంచెం కాస్ట్లీనే బట్ హైలీ ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. సో మీకు ఎప్పుడైనా అలాంటివి చిన్న రెడ్డిష్ వచ్చినా కూడాను వెంటనే ఇది అప్లై చేసేస్తే మళ్ళీ అది పెరగకుండా కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ సజెస్టెడ్ మై బై డాక్టర్ కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నా సొంత నిర్ణయం ఏమీ లేదు. ఓకే, సో అదనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ డైపర్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఐ హోప్ ఇట్ ఈస్ సంథింగ్ యూస్ఫుల్ టు యూ అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయా డైపర్ ఇష్యూస్ గురించి?
ర్యాషెస్ ఎక్కువగా మాటకి వచ్చే సమ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఒకటి కంప్లీట్ గా ఎప్పుడు కూడా వాళ్ళని డైపర్స్ లో ఉంచేయడం ఒకటి, అంటే కంప్లీట్ గా వాళ్ళకి ఒకటి తర్వాత ఒకటి అలా కంప్లీట్ గా వేసేస్తూ ఉండడం, కొంచెమైనా గాలి తగలకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. లేదు అనుకుంటే ఎక్కువ సార్లు యూరినేషన్ చేస్తూ ఉన్నా కూడాను పిల్లలు అది తడి వల్ల మనకి అట్లా అక్కడ ఇదిగా ఉంటుంది కదా, ఇరిటేషన్ గా కొంచెం ఇదిగా, సో నానిపోవడం వల్ల కూడాను మనకి ర్యాషెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ మోషన్స్ వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు, ఎందుకంటే ఎక్కువ సార్లు వాళ్ళు పూప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పార్ట్ అంతా కొంచెం రెడ్డిష్ గా అయిపోయి మంటగా అయిపోయి అలాంటి సిచ్యువేషన్స్ లో కూడాను ర్యాషెస్ అనేటివి రావచ్చు. అండ్ మెయిన్ బేసికలీ ఏంటంటే ఇప్పుడు పాత జనరేషన్ లో మనకి ఇట్లాంటి ర్యాషులు క్రీమ్ గానీ ఏమీ లేవు, కోకోనట్ ఆయిల్ బటర్ లో ఇవే యూజ్ చేసేవాళ్ళు కాబట్టి అంటే అప్పుడు ర్యాష్ వచ్చే అవకాశాలు కూడా తక్కువే, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ దే వర్ నాట్ యూజింగ్ ఎనీ డైపర్స్ అలాంటివి, ఏదైనా క్లాతే. సో పిల్లలు మనకు కూడాను 3 months వచ్చినంత వరకు కూడాను కొంచెం కేర్ తీసుకొని క్లాత్ యూజ్ చేయండి. లేదంటే క్లాత్ డైపర్స్ కొత్తగా ఇప్పుడు మార్కెట్ లో మనకు అవైలబుల్ గా ఉన్నాయి, అవి మంచిగా రీయూజ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి అలాంటివి యూజ్ చేయండి. డైపర్స్ అంతగా యూజ్ చేయడం అయితే మంచిది కాదని నా ఒపీనియన్. అట్లీస్ట్ 3 months వరకైనా. ఆఫ్టర్ దాట్ మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి నా దగ్గర ఉన్న ఒక చిన్న ఇది మీతో షేర్ చేసుకున్నాను అనమాట, హ్యాపీ నాప్. ఇదైతే బాగానే పనిచేస్తుంది, అందుకే మీతో షేర్ చేశాను. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో బై. ఇది మార్కెట్ లోనే ఎనీ మెడికల్ ఫార్మసీస్ లోనే ఇది అవైలబుల్ గానే ఉంటుంది. అండ్ యా, that's it guys, and I hope this video is a bit helpful to you అనుకుంటున్నాను. and see you next video, and please subscribe to my channel. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మీ అందరికీ తెలుసు, సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతోనే మళ్ళీ కలుద్దాం.